హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం. ఇక్కడ ఒక నివేదిక అనేది ఒక అధ్యయనం చేసింది. టాటా మెమోరియల్ సెంటర్ అనేది ఒక అధ్యయనంలో భారత్కు పెనుశాపంగా మారబోతున్న నోటి క్యాన్సర్ అనేది వెలుగులోకి వచ్చింది. దీంట్లో 2022లో $560 కోట్ల ఉత్పాదక నష్టం అనేది చేకూర్చుతుందని, 91% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41.5 ఏళ్ల వయసు వారికి సంభవిస్తాయని, 70% ప్రారంభ దశలో, 86% ముదిరిన దశలో మధ్యతరగతి కుటుంబాల వారినే బయటపడుతున్నట్టు, అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకత మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారు. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకత పురుషులైతే 57,20,803, స్త్రీలైతే 71,83,917గా వీరు గణించారు. ఈ నివేదికలో వీరు 2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలాన్ని ఈ క్యాన్సర్ చికిత్సకు తీసుకున్నారు. 100 మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేసింది. టాటా మెమోరియల్ సెంటర్ అధ్యయనం చేసింది. దీంట్లో 2022లో భారత్లో ఉత్పాదక నష్టం $560 కోట్ల వీరు సూచించారు. దీంట్లో ఇది దేశీయ జీడిపిలో 0.18%గా వీరు తమ నివేదిక ద్వారా తెలిపారు. అంతర్జాతీయ సహకారము మైనర్లను ఉపయోగించుకుంటూ అంతర్జాతీయ నేరాలు, ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న తరుణంలో దీంట్లో అంతర్జాతీయ సహకారం ఉంటే వీటిని నివారించవచ్చని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ డివై చంద్రచూడ్ తెలిపారు. గాజా శాంతి చర్చల్లో పురోగతి సాధించాలని సానుకూలత ఉందన్న ఈజిప్టు మాధ్యమాలు దీంట్లో హమాస్ను నాశనం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోకుండా యుద్ధాన్ని విరమించడానికి ఇజ్రాయెల్ అంగీకరిస్తుందని కీలక ప్రశ్నగా నిలుస్తుందని తెలిపారు. ఐపీఎల్ సీజన్ 17లో భాగంగా మనకు నిన్నటి రోజున జరిగిన మ్యాచ్ ద్వారా అత్యధిక పరుగులు చేసిన వారికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్కు సంబంధించిన ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టు 542 పరుగులతో ఆరెంజ్ క్యాప్కు దగ్గరలో ఉన్నారు. ఇక అత్యధిక వికెట్లు సాధించిన వారికి ఇచ్చే క్యాపు పర్పుల్ క్యాపు. ఇప్పటి వరకు ముంబై టీంకు చెందిన బుమ్రా 17 వికెట్లను సాధించారు. ఐపీఎల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్కి ఇచ్చే టోపీ పర్పుల్ క్యాపు, అత్యధిక రన్స్ చేసిన వారికి ఇచ్చే క్యాపు ఆరెంజ్ క్యాపు. ఇక పాయింట్ల పట్టికలో చూసినట్టయితే రాజస్థాన్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత ఖాతాలో 43 పథకాలు చేరాయి. ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో. ఇక ఏ క్రీడలోనే ఆటగాళ్లను ఫామ్లను ఫిట్నెస్ను చేయడానికి సెలెక్టర్స్ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పనిని కృత్రిమ మీద చేస్తుంది. పిచ్లో పరిస్థితులు, ప్రత్యర్థి ఆటగాళ్లు అందుకు తగ్గట్లుగా కూర్పు తదితర అంశాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా చేయగలుగుతుంది. ఇంగ్లాండ్ మహిళల క్రికెట్ జట్టు ఎంపికలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం తీసుకున్నట్టు ప్రధాన కోచ్ జాన్ లాయిస్ వెల్లడించారు. దీని కారణంగా ఆస్ట్రేలియాలో T20 సిరీస్ కూడా గెలిచామని, 2023 మహిళా ప్రీమియర్ లీగ్ యూపీ వారియర్స్ కోచ్గా ఉన్న సమయంలో తనకి సాంకేతికత అందిస్తున్న లండన్ సంస్థ PSI గురించి తెలిసిందని లూయిస్ పేర్కొంది. ఐపీఎల్లో ఛాంప్గా ముంబై జట్టు నిలిచింది. ముంబై సిటీ FC రెండోసారి ISL టైటిల్ గెలుచుకుంది. శనివారం జరిగిన ఫైనల్లో 3-1తో మోహన్ బగాన్ పైన విజయం సాధించారు. 44వ నిమిషంలో జేసన్ కమింగ్స్ గోల్తో మొదట మోహన్ బగాన్ ఆధిక్యంలో దూసుకెళ్లింది. కానీ జోర్గే ఫెరారియా డియాజ్ 53వ గోల్లో ముంబై స్కోరు సమం చేసింది. 81 నిమిషంలో బిపిన్ సింగ్ గోల్తో ముంబై 2-1 ఆధిక్యం సాధించింది. స్కోర్ సమం చేయడానికి మోహన్ బగాన్ ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. ఆఖర్లో సబ్స్టిట్యూట్ జాకుమ్ వాటర్స్ 90+7 గోల్ కొట్టడంతో ముంబై 3-1తో ముగించింది. ISL కప్పు నిలబెట్టుకున్న తొలి జట్టుగా నిలవాలనుకున్న మోహన్ బగాన్ నిరాశ తప్పలేదు. ఆపరేషన్ కగార్తో అమాయకుల ప్రాణాలు బలి చేసుకుంటున్నారంటూ పౌర హక్కుల సంఘం
రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ వాపోయారు. వీధి ఒకటే తండ్రిది ఏపీ, కుమారుడిది తెలంగాణ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖమ్మం జిల్లా భద్రాచలంలో రాజుపేటలో శీలం శ్రీనివాస్ ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాజుపేటలో వీధికి ఓవైపు తెలంగాణలోని మహబూబాబాద్ లోక్సభ, మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని అరకు లోక్సభ పరిధిలోకి వెళ్ళాయి. ఇది చాలా విచిత్రంగా ఉంది. నిమ్స్ డైరెక్టర్ బీరప్పకు ఎఫ్ఆర్సిఎస్ గౌరవం దక్కింది. ఎఫ్ఆర్సిఎస్ అంటే రాయల్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్స్ అండ్ సర్జన్స్ ఆఫ్ గ్లాస్గో. ఆయనకు ఫెలోషిప్ ఆఫ్ ద రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్గా ప్రకటించింది. అమెరికాలో నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్షను విధించారు 17 మంది రోగుల హత్య కేసులో. ఈమె 22 మందికి అధిక మోతాదులో ఇన్సులిన్ ఇచ్చి హత్యాయత్నానికి పాల్పడింది. వీరిలో 17 మంది మరణించారు. దీంతో ఆమెకు 380 నుంచి 760 ఏళ్ల వరకు జైలు శిక్షను విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మహాతల్లి పేరు అమెరికాలో పెన్సిల్వేనియాకు చెందిన హీథర్ ఫ్రెస్డీ, 41 సంవత్సరాల మహిళ. అధికంగా ఇన్సులిన్ ఇవ్వడం వల్ల 2 రోగులు మరణించారంటూ గత ఏడాది ఫిర్యాదు అందింది. దీంతో ఈమెను అరెస్ట్ చేశారు. పాకిస్తాన్లో యోగా తరగతుల షురు చేశారు. దీంతో ఇస్లామాబాద్ రాజధాని అభివృద్ధి సంస్థ సిడిఏ ఇక్కడ F9 పార్కులో ఉచిత యోగా తరగతులను ప్రారంభించింది. రష్యా వాంటెడ్ జాబితాలో జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడైన జెలెన్స్కీ వాంటెడ్ లిస్టులో ఉన్నారు. అయితే ఈ వాంటెడ్ జాబితాలో ఎస్తోనియా ప్రధానమంత్రి కాజా కలాస్ సహా నాటో సభ్య దేశాలకు చెందిన పలువురు శాసనకర్తలు, అధికారులు కూడా ఉన్నారు. ప్యారిస్ లక్ష్యానికి ఆమడ దూరంలో దేశాల వాతావరణ ప్రణాళికలు అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పోలిస్తే భూతాపాన్ని 1.5 డిగ్రీల సెల్సియస్కు తగ్గించాలని ప్యారిస్ ఒప్పందం పేర్కొంది. 19న డైరెక్టర్స్ డే వేడుకలు నిర్వహించాలని దానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు దర్శకులు. ఇది ఈ నెల 19న హైదరాబాద్లో ఎల్బీ స్టేడియంలో నిర్వహించాలని నిర్ణయించారు. ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతి వేడుకల్ని ఈ తెలుగు సినిమా దర్శకుల సంఘం హైదరాబాద్లో ఘనంగా నిర్వహించాలని, ఇదే ఈ నెల 19న జరగనున్న డైరెక్టర్ డే ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ను కూడా విడుదల చేశారు. యూనిసెఫ్ ఇండియా ప్రచారకర్తగా కరీనా కపూర్ కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్ కథానాయిక కరీనా కపూర్ను నియమించింది. బాలీవుడ్ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు యూనిసెఫ్ ఇండియా జాతీయ అంబాసిడర్గా ఎంపికైన ఆమెతో కలిసి పిల్లల హక్కుల కోసం పోరాటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. అయితే 2014 నుంచి ఈ సంస్థతో అనుబంధంగా ఉన్న కరీనా ఇంతకుముందు యూనిసెఫ్కు సెలబ్రిటీ అడ్వెంచర్గా కూడా ఈమె పనిచేసింది. మన ఎగుమతులకు అంతర్జాతీయ అనిశ్చితులే కారణమంటూ ఏప్రిల్, జూన్ పైన ఫియో ఒక అంచనా విడుదల చేసింది. దీనికి సంబంధించి 2023-24 సంవత్సరంలో భారత కరెన్సీ అయిన రూపాయి మారకపు విలువ 1.3% తగ్గి చైనా యువాన్ 4.8%, థాయ్ బాట్ 6.3%, మలేసియా రింగిట్ 7% క్షీణించాయని దీంట్లో తెలిపారు. సైబర్ దాడులు ఎక్కువ జరుగుతున్న వేళ ప్రపంచవ్యాప్తంగా భారత్ 3rd ప్లేస్లో నిలిచింది. గతేడాది మొత్తం 7.9 కోట్ల దాడులు జరిగితే వీటిలో ఇండియా 3rd ప్లేస్లో ఉంది. సామాజిక మాధ్యమాల్లో టెలిగ్రామ్ పైన గురిపెట్టారు. భారత టెక్ రంగ సంస్థ 33%, ఆర్థిక బీమా రంగంలో 2022తో పోలిస్తే 393% అనేది పెరిగింది. ఇక తయారీ రంగంలో 2022-2023 మధ్య ఫిషింగ్ 31% పెరిగింది. పేటీఎం సిఓఓ భవిష్ గుప్తా రాజీనామా చేశారు. పేటీఎంలో రుణ వ్యాపారం, ఆన్లైన్, ఆఫ్లైన్ చెల్లింపులు, కంప్లయన్సెస్ తదితర విభాగాలను భవిష్ నడిపించేవారు. ఈ ఏడాది ఆఖరుకు ఆయన పేటీఎం వృద్ధి అవకాశాలపైన సలహాదారు పాత్ర పోషించనున్నారని సమాచారం. ఇవి మే 5, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.